ఇక జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న కుటుంబ కలహం కిడ్నాప్ కేసుగా మారి కలకలం రేపింది. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఒక యువతి సొంత తల్లిదండ్రుల చేతుల్లోనే కిడ్నాప్కు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే రాకేష్ దళిత కుటుంబానికి చెందినవాడు కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు ఈ సంబంధానికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రేమ జంట వారిని పట్టించుకోకుండా ఈ ఏడాది జూలై 27న కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియాంక తల్లిదండ్రులు పలుమార్లు వారిని విడదీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నా భర్త పేరు మర్రి రాకేష్. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజక్కపల్లి గ్రామంలోనే ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీ బతికేదో మీరు బ్రతకండి మమ్మల్ని వదిలేసిన తర్వాత నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఫోన్లు మాట్లాడింది వాళ్ళతోని. మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మి మేము వెలగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు. మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజారాంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజక్కపల్లికి రావాలనుకున్నప్పుడు రాజారాంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కానీ తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డయల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. 4 నెలల తర్వాత ప్రియాంక గర్భవతిగా ఉన్న తల్లిదండ్రులు మనస్సు మార్చుకోలేదు. ఇటీవల రాజారాంపల్లిలో ప్రియాంక తండ్రి వెంకటేష్, బావ గుంజకుమార్ కలిసి ముందస్తు పథకం ప్రకారం కిడ్నాప్కు యత్నించారు. మా అమ్మే నన్ను నమ్మించి మోసం చేసిందంటూ ప్రియాంక కన్నీటి పర్యంతమైంది. మంచిగా బతుకురా బిడ్డ అని ఇంటికి వచ్చి దగ్గరైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గర్భవతినని చెప్పినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలని తన తల్లి చెప్పిందన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. కూతుర్ని కిడ్నాప్ చేయడానికి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది. కూతురు ప్రేమ వివాహాన్ని అంగీకరించని తల్లిదండ్రులు చివరికి కిడ్నాప్ కు కూడా పాల్పడమే కాకుండా తమ కూతురి ప్రాణాలను కూడా ముప్పు కలిగించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లాకు చెందిన వెలగటూరు రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్ ను ప్రేమించి ఈ ఏడాది జూలై 27న కులాంతర వివాహం అయితే చేసుకుంది. కానీ ప్రియాంక తల్లిదండ్రులు ఈ విషయాన్ని అంగీకరించకపోవడం, రాకేష్ దళిత కుటుంబానికి చెందిన వాడని, వారి గౌరవానికి మచ్చ ఉంటుందని భావించి మొదటి నుండి కూడా వ్యతిరేకించారు. వివాహమైన తర్వాత కూడా పలుమార్లు వారిని విడగొట్టడానికి కూడా తల్లిదండ్రులు ప్రయత్నించారని ఆరోపిస్తుంది. అయితే ఇటీవల కూడా ప్రియాంక గర్భవతిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఆమెపై కోపాన్ని తగ్గించుకోలేదు. తల్లి మంచిగా వచ్చి నమ్మించి బిడ్డ ఇంటికి రా అంటూ కూడా అని నమ్మించి హాస్పిటల్కి వెళ్తానని చెప్పి రాజారాంపల్లికి తీసుకెళ్లింది. అక్కడ తండ్రి వెంకటేష్, బావ కుమార్ ముందుగానే ప్లాన్ చేసిన విధంగా అయితే కారులో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు ప్రియాంక ఆర్తనాదాలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారు వెంటనే జోక్యం చేసుకొని కిడ్నాప్ ప్రయత్నం అయితే విఫలమైందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రియాంక అయితే పోలీసుల సంరక్షణ ఉందనే సమాచారం అవుతుంది. ఈ ఘటన తర్వాత ఆమె భర్త రాకేష్ తో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసిన విషయం అయితే తెలిసింది. అయితే తల్లిదండ్రులు, అక్క, భర్త తమను చంపుతామని బెదిరిస్తున్నారని,
ప్రియాంక అయితే స్పష్టంగా వీడియోలో పేర్కొంది. తమ ప్రాణాలకు భయం ఉంది, రక్షణ కల్పించాలంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే ఈ విషయంపై అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. కిడ్నాప్ యత్నంపై అయితే విచారణ కూడా కొనసాగుతుంది ప్రస్తుతం. ఇది కేవలం ఒక కుటుంబ వివాదమే కాదు, ఇది సామాజికంగా కూడా మనకు ఒక పెద్ద ప్రశ్నగానే భావిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రేమించే జంటలో కులం మతం పేరుతో ఇంకా ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన రావడం అయితే ఆందోళన అయితే కలిగిస్తున్న అంశం అనేది చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహాలపై అయితే ఇంకా ఉన్నటువంటి ఈ సామాజిక ప్రతిఘటన ఇదొక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. రాజారాంపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.